జనసేన మహిళా నేత కోట వినిత డ్రైవర్ రాయుడు హత్య కేసులో షాకింగ్ ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే రాయుడిని హత్య చేసింది టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అంటూ వినిత దంపతులు సంచలన ఆరోపణలు చేశారు. ఇదంతా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేశారంటూ ఆరోపించారు. ఈ మేరకు చెన్నై కోర్టు ఆవరణలో సంచలన వ్యాఖ్యలు చేశారు వినిత దంపతులు. అయితే త్వరలోనే అసలు నిజాలు బయటకు వస్తాయని వినిత అన్నారు. వారిని చెన్నై కోర్టులో ప్రవేశపెడుతున్న సమయంలో కోర్టు ఆవరణలో ఈ సంచలన ఆరోపణలు చేశారు. రావాలంటే ఇంత కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. వాళ్ళ నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు త్వరలో తెలుస్తుంది. ఇక డ్రైవర్ రాయుడు మర్డర్ కేసులో చెన్నై పోలీస్ కమిషనర్ అరుణ్ కీలక విషయాలు వెల్లడించారు. రాయుడిని ఆంధ్రాలో హత్య చేసి చెన్నైలో పడేశారన్నారు. అయితే హత్యకు ఉపయోగించిన కారు ఆధారంగా కీలక సమాచారం సేకరించామని చెప్పారు. ఈ నెల 8న చెన్నైలోని కూవం నది 4th క్రాస్లోని ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు వెనుక రాయుడు డెడ్ బాడీని పడేసిన నిందితులను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించామన్నారు. அடுத்து 7 வெல்ஸ்க்கு C3 7 அந்த கொலையில பவன் கல்யாண் கட்சியை சேர்ந்த ஒரு 5 பேர் கைது பண்ணிருக்காங்க சார். என்ன சம்பவம்? அதாவது நம்ம இந்த C3 7 வெல்ஸ் லிமிட்ல ஒரு பாடி நமக்கு கிடைக்குது. பாடி வந்து சஸ்பீசியஸ் டெத்னு போட்டு நம்ம விசாரிக்கிறோம். போஸ்ட்மார்ட்டத்தில் எது மர்டராக இருக்கிறதுக்கு வாய்ப்பு, ஸ்ட்ராங்குலேஷன்லாம் இருக்குது அப்படின்னு சொல்கிறாங்க. சொன்ன உடனே அப்போ வந்து எந்த க்ளூ இல்லை நமக்கு. டிசீஸ்ட் யாருன்னு தெரியாது, அக்யூஸ்ட் யாருன்னு தெரியாது. அப்போ சிசிடிவிலாம் வச்சு பார்க்கும்பொழுது ஒரு சந்தேகப்படக்கூடிய ஒரு கார் வருது. அந்த காரோட நம்பர் எடுத்து அது வழியாக ட்ரேஸ் பண்ணி அந்த கார் அங்கே யார் கொண்டு வந்தாங்கன்னு பிடிக்கும் பொழுது அந்த இது வந்து மர்டர்னு நமக்கு தெரிய வருது. அந்த கார் அப்போ அங்கே கொண்டு வந்தவங்களாம் பிடிச்சிட்டோம். மொத்தம் இது வரைக்கும் எத்தனை பேர்? 5 பேர் அரெஸ்ட் பண்ணியிருக்கிறோம். அவங்களும் கன்ஃபியூஸ் பண்ணிட்டாங்க. அங்கே இது வந்து மோட்டிவ் எப்படின்னா, இது நம்ம மாநிலம் இல்லை, பக்கத்தில் ஆந்திரா மாநிலத்தில். రాజకీయాలు రావాలంటే ఇంత కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. వాళ్ళ నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు త్వరలో తెలుస్తుంది. రాజకీయాలు రావాలంటే ఇంత కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. వాళ్ళ నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు త్వరలో తెలుస్తుంది. సో మన వీడియో బయట కూడా చూసాం. అందులో ఆవిడ చెప్తూనే ఉన్నారు, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, తొందరలోనే నిజ నిజాలు బయటకు వస్తాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనికి గల కారణం ఎవరని ఒకరు అడిగితే వాళ్ళ హస్బెండ్ చెప్తూ ఉన్నారు దీనికి గల కారణం బొజ్జల సుధీర్ అని చెప్పి. సో ఆ బయట ఆధారంగా అయితే ఇలాంటి ఆరోపణలు అయితే వాళ్ళు కోర్టు ఆవరణలోనే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు డ్రైవర్ హత్య కేసులో వినిత కోట అలాగే ఆమె భర్త చంద్రబాబుతో పాటు మరో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కాళహస్తికి నిందితులను తీసుకొని వచ్చి అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తూ ఉన్నారు. అయితే పోలీసులు డ్రైవర్ రాయుడిని చిత్రహింసలకు గురి చేసి ఆపై హత్య చేసి మృతదేహాన్ని నదిలో పడేసినట్టు సమాచారం అయితే అందుతూ ఉంది. అయితే వినిత కోట వద్ద డ్రైవర్గా పిఏగా కొంతకాలం పాటు పనిచేశాడు రాయుడు. అయితే రాజకీయ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగి తమకు కొన్ని అంశాల్లో భంగం కలిగించాడని, అందుకే అతన్ని పనిలో నుంచి తీసేసినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే జూన్ 21న వినిత కోట ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులోనే చెన్నైలోని కూవం నదిలో ఇంతలోనే ఆ సమయంలోనే ఆవిడ ప్రకటించిన కొద్ది రోజులకే చెన్నైలోని కూవం నదిలో రాయుడు శవమై తేలడంతో ఈ కేసు సంచలనంగా మారింది. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. వినిత కోట అలాగే భర్తతో పాటు మరో 3 కూడా అదుపులోకి తీసుకుని ఉన్నారు. రావాలంటే ఇంత కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. వాళ్ళ నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు త్వరలో తెలుస్తుంది.
అయితే ఈ కేసులో మరో సంచలన విషయాన్ని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. శ్రీకాళహస్తిలో డ్రైవర్ రాయుడిని హతమార్చి తమ కారులో నుంచి మృతదేహాన్ని తరలించినట్టు సమాచారం అయితే అందుతుంది. అయితే తమ సొంత కారులోనే డ్రైవర్ మృతదేహాన్ని వినుత చంద్రబాబు తీసుకెళ్లినట్టు గుర్తించారు. మార్గం మధ్యలో రాయుడు మృతదేహాన్ని నిందితులు మరో వాహనంలోకి మార్చినట్టు సమాచారం. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఈ ప్లాన్ రచించినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇదే మృతదేహాన్ని తరలించిన వాహనం స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు అధికారులు. రాజకీయాలు రావాలంటే ఇంత కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. వాళ్ళ నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మా కారణం ఉన్నారు ఉన్నారు త్వరలో తెలుస్తుంది. అప్పటికీ ఉంటాం. ఇదే సమయంలో ఈ కేసులో నిందితుల ఫోటోలను కూడా పోలీసులు విడుదల చేయడం జరిగింది. నిందితులు శ్రీకాళహస్తికి చెందిన శివకుమార్, గోపి, దాసర్లు కూడా ఉన్నారు. అయితే హత్యకు గల కారణాలపై పోలీసులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. నిందితులను శ్రీకాళహస్తికి తీసుకొచ్చి విచారిస్తూ ఉన్నారు.